మీరు ఇప్పుడు స్కూల్ లెవెల్లో ఏదైతే నేర్చుకుంటారో లైఫ్ లాంగ్ అనేది అదే కంటిన్యూ చేస్తారు. ఐ కరెక్ట్? కష్టమే కదా. సో అందుకని మీకు 7th, 8th, 9th క్లాసు కరికులంలో కూడా రోడ్ సేఫ్టీ అనేది ఒక సబ్జెక్ట్ మీరు పెట్టారు. సో ఇప్పుడు ఏదైతే నేర్చుకుంటారో మీరు ఎందుకంటే మోస్ట్ అఫెక్టెడ్ పీపుల్ అన్నట్టు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏమైనా యాక్సిడెంట్ అయినా కానీ కొంచెం బాధ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీకు స్కూల్ చిల్డ్రన్కి ఏమైనా అయిందనుకోండి, మీ మీద కన్సర్న్ ఎక్కువ ఉంటుంది. మీరు ఇంకేం ఈ వయసులో ఇంకేం చూడలేదు. సో ఇంకా మీరు బాగా సాధించాల్సింది ఉంది, ఎన్నో మంచిగా పై స్థాయికి వెళ్ళాల్సింది ఉంటుంది కాబట్టి మీ మీద కన్సర్న్ ఎక్కువ ఉంటుంది. యాక్సిడెంట్స్ ఎందుకైతే చెప్పండి, ఏ ఆన్సర్ అయినా పర్లేదు. ఓవర్ స్పీడ్, మొబైల్స్, డ్రంక్ అండ్ డ్రైవ్, ఇంకా హెల్మెట్, వెరీ గుడ్. ఇంకా రాంగ్ రూట్. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని హరిబరిలో దింపుదామని బండి మీద వచ్చినప్పుడు ఏదైనా అనుకోని ప్రమాదం అయిందనుకోండి, మీ ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. మీ డాడీ, మీరు ఏం చేస్తారు? మీ ఫాదరు, మదరు ఎర్నింగ్ పీపుల్ ఉంటారు ఫ్యామిలీలో. సడన్గా ఏమన్నా దెబ్బలు తాకి యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులకి ఫ్రాక్చర్ అయ్యి డ్యూటీకి పోకుంటే మీ ఫ్యామిలీ ఎట్లా గడుస్తుంది? సో మీరు చెప్పాలి, డాడీ హెల్మెట్ లేనిది మనం పోము. ప్లస్ బండి మీద ఎంతమంది పోవాలి, ఎంతమంది వస్తుంది? మరి కరెక్టేనా అది? ఫస్ట్ మీ పేరెంట్స్ మీరు చెప్పండి. మేము వాళ్ళ క్లాస్ చెప్పినామనుకోండి, వాళ్ళు ఏదో వార్నింగ్ లెక్క అనుకుంటారు, 2 రోజులు చేస్తారు, 3వ రోజు బంద్ చేస్తారు. మీరు డాడీ హెల్మెట్ లేనిది మనం స్కూల్కి వద్దు. హెల్మెట్ ఎంతమంది పెట్టుకోవాలి బైక్ మీద? మరి మీకు ఉంటున్నాయా? చలికాలం కాబట్టి స్వెటర్లు, జర్కిన్లు వేసుకొని వస్తుర్రు, మాస్కులు పెట్టుకుంటుర్రు. దేనికి ఇవన్నీ? చలి నుంచి మీకు ప్రొటెక్షన్. మరి యాక్సిడెంట్ నుంచి ప్రొటెక్షన్ ఏది? మీ మమ్మీ డాడీ ఫోన్ కొంటారు, వెనకాల పౌచ్ చేస్తారు, ముందు స్క్రీన్ గార్డ్ వేస్తారు. ఒక ఫోన్కి అంత ప్రొటెక్షన్ తీసుకుంటున్నప్పుడు మరి మన లైఫ్కి ఎంత ప్రొటెక్షన్ తీసుకోవాలి? ఆటోలలో ఎంతమంది వస్తారు? మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.